ఇదొక్కటే కాదు, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అంత వ్యవసాయం మీద ఆధారపడరు కాబట్టి ఈ మండలంలో కూడా కొంత కరెంట్ అక్కడిక్కడ ఉంటుందని చెప్పేసి మీకు ఈ వడ్వాటు సత్యాగ్రహం మధ్యలో ఒక సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేసినాం. ఆ సబ్స్టేషన్ కూడా తెలియజేస్తా ఉన్నా. మీకు ఇంకో విషయం తెలియజేస్తా, మేము 10 సార్లు ఎందుకు చెప్తున్నాం మేము మాట్లాడితే కొంత ఆడపడి పోపోయింది, ఎవరి ఊగుకొని లేదు మన్ను వస్తుంది. ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఎవరు అడగకుంటే ఎవరు చేయకుంటే కూడా అడగలే. ఎందుకంటే ఒక సామెత ఉండే, ఒక ఊర్లో ఒక ముసలవ అన్నం పెడుతున్నారంట అందరికి. ఒక ఊర్లో ఒక ముసలవ అన్నం పెడుతున్నారంట ఒక బెచ్చగానికి. ఎవరు పెట్టకపోతున్నారంట ఊర్లో ఆ అవ్వొక్కతే అన్నం పెడుతున్నారంట. రోజు వాళ్ళు ఊరంతా అనుకున్నాలి, ఎవరు ఇవ్వకపోతే అవ్వని పోవాలి, అవ్వ అన్నం పెట్టి తినాలి, పండుకోవాలి. అట్లా కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఒకప్పుడు ఆ అవ్వకు జ్వరం వచ్చి తానే పడుకోలేదంట. తినకుండా మంచం మీద మూల కూడా పడుకుంటే ఈడు బిచ్చగాడు ఊరంతా తిరిగి మరి అవ్వతానికి పోయి అనుకుంటే అవ్వ పోబెట్టలేదంట. అప్పుడు ఆ బిచ్చగాడు ఏమంటాడంట, అరే నీ అమ్మ ఊర్లో ఉన్న పుణ్యానికి ఎట్లా నాకు కూడు పెట్టలే, ఊర్లో ఉన్న పుణ్యానికి ఎట్లా కూడు పెట్టలే, ఈ నెత్తిలేని రోజు అన్నం పెట్టేది దీనికే రోగం వచ్చింది అన్నాడంట. అంటే నీకు అన్నం పెట్టాలి, మళ్ళీ నీకు రోజు అన్నం పెట్టించి నీకు ఆకలి తీర్చాలి, ఒక్క పూట ఏదో కారణం చేసి అన్నం పెట్టకుండా నువ్వు ఇంత పెద్ద మాట నాలే. ఊళ్ళో పెట్టినంతా పుణ్యానికి అంట. అట్లా గతంలో 10 ఏళ్ళు ఒక్కనాడు కూడా ఒక కొత్త గోపాన్ గారు ఉండాలి. వాళ్ళకి వచ్చినా కొత్త గోపాన్ గారు ఎవరికన్నా వచ్చినా ఒక్కరిగా గోపాన్ గారు వచ్చిందా? కానీ ఈసారి ప్రతి ఇంటికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా గోపాన్ గారు ఒకటే కాదు, దాంతో పాటు ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా పేద మందికి 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు రాలే. ఈ రోజు బాధ్యత మాట్లాడుతా ఉన్నా, 10 సంవత్సరాల ఒక్క ఇల్లు మాగల మండలంలో రాలే. పల్లెటూరు పక్కబడండి, మాగల హెడ్ క్వార్టర్ కూడా ఒక పేదలకు ఇల్లు రాలే. కానీ ఈసారి సాధ్యమైన తొందరలో ఇళ్ళు తయారు చేస్తా ఉన్నాం. నేను ఇక్కడ నాయకత్వాన్ని ఆఫీషియల్స్ అందరికీ కోరుతా ఉన్నా, దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి, బీఆర్ఎస్ ఇవ్వాలి, బీజేపీలకు ఇవ్వాలి, ఇంకా ఇండిపెండెంట్ ఇవ్వాలి, సిపిఎంకి సిపిఐకి ఇవ్వాలి అని కాకుండా 100% ముఖాలు చూసి పొట్టు పెట్టకుండా వీడు మా బామ్మడు, నా కులమోడు, నా గేరుడు, నా ఊరోడు కాకుండా ఈ మండలంలో పేదోళ్ళు ఎక్కడ ఉన్నారో వెతికి ఎవరికైతే బరకాలు కప్పుకొని ఉన్నారో, ఎవరైతే పెంకుడు ఇళ్లలో ఉన్నారో, మొన్న వానాకాలంలో ఇల్లు ఎవరు పడిపోయినాయో లేదా కొంత గడ్డి ఒడలలో వాములుగా తగలబడి ఇల్లు ఉన్నాయో 100% పేద మందికే ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈసారి తీసుకుంటామని తెలియజేస్తా. ఈ ఇళ్ళని కూడా ఇప్పుడు ఎంత గట్టిగా మాట్లాడుతున్నా, ఈ మండలికి ఎన్ని రైతు రుణమాఫీ చెప్తా ఉన్నా. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ ఎంతకు వచ్చినా మా దగ్గర ఇస్తుంది. ఈ ఊర్లో స్కూల్ బిల్డింగ్లకు ఎన్ని దుడ్డు ఇచ్చినా ఇస్తుంది మా దగ్గర. ఈ ఊర్లో ఈ మండలంలో ఎన్ని డాంబర్ రోడ్లు కొత్తగా అవుతున్నాయి. ఈ నుంచి పెగడపడ సగం దూరం వరకు డాంబర్ రోడ్ సాగిస్తుంది. ఈ ఊర్లో ఇంకా ఈ మండలంలో ఉన్నటువంటి ఇంకా రాని ఊరు వరకు పోలిక బాట సగం లేదు, వరకు నుంచి నేడుగా పోలిక బాట సగం లేదు. ఈ మండలంలో ఉన్నటువంటి కొనుగోలు అక్కడ పోతుంటే అంత గుంతలు పడి రోడ్లు పోయే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి దృష్టి చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం ఆలోచన చేయాలి. ఇన్ని 7 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటిదాకా ఓబ్లాబం రోడ్డు గతిలేదు, ఓబ్లాబం నుంచి పెగడపడ రోడ్డు చక్కగా గతిలేదు. మీరు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రాంతం అంతా బాగుపడాలి, ఈ ప్రాంతం పేద మందికి అంతా కూడా రోడ్ల ట్రాన్స్పోర్ట్ ఉండాలి, మీ పిల్లలు బాగా చదువుకోవాలి, అది మీ స్కూల్స్ బాగా కావాలి. ఇవన్నీ కార్యక్రమాల్ని ఈ పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈ రైతు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కుకు అప్లై చేసుకోమంటే పేద మందే కదా, పేద మంది బస్సులో చేసుకో పేద మంది చేసుకుంటారు. గోపాల్ గారు ఎవరికి కావాలి? ఉన్నోని కావాలా, లేని కావాలా? లేనుంది కదా. కాబట్టి ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్తా ఉందంటే ఈ ప్రభుత్వం ఈ విధంగా పేదోళ్ళ గురించి ఆలోచన చేస్తుంది అని మీకు చెప్పడానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం కొట్టడానికి లేదు, లొల్లిపెట్టడానికి లేదు, ఏదో గడబడి చేసి ఇక్కడి నుంచి పోయే పరిస్థితి నేను లేదు. ఖచ్చితంగా ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా కాకుంటే అయిలేదమని చెప్పగలుగుతా, లేదా చేసేటప్పుడు ఉంటే ఇది నేను చేసిస్తాను మాటిస్తా. ఖచ్చితంగా